నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో చదువు, ఉద్యోగం, జీవితంలో గెలవడం అంత సులువైన విషయం కాదు. పురుషులతో పోలిస్తే మహిళలకు సమస్యలు ఎక్కువ. అనేక రకాల హింస, వివక్షను దాటుకుని విజయాన్ని సాధించాలి. జీవితంలో గెలుపు ఓటములు సహజమే అయినా యువత సవాళ్లను అధిగమించలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ర్యాగింగ్ చేశారనో, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారనో, ప్రేమ పేరుతో వేధిస్తున్నారనో అమ్మాయిలు ప్రాణాలు తీసుకుంటున్నారు. మరణం సమస్యలకు పరిష్కారం కాదని నేటి యువతరం తెలుసుకోవాలి. ఇవాళ అంతర్జాతీయ ఆత్మహత్య వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి, జీవితాన్ని ఎలా జయించాలో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే. షాపింగ్ సర్గమలో కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈనాడు మన షాపింగ్ సర్గమలో కార్యక్రమం సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ లో ఉన్న నీల్కంత్ జ్యువెలర్స్ కి వచ్చేసింది. మనతో పాటు అనిల్ గారు ఉన్నారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ఏం చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. మోస్ట్ వెల్కమ్ టు నీల్కంత్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. సో ఈరోజు మన సకుల కొత్త కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? అంటే టెంపుల్ సెట్స్ లో కొన్ని డిజైనర్ పీసెస్ వచ్చాయండి. అంటే నాట్ సో హెవీ, నాట్ సో లైట్ వెయిట్. సో అంటే ఒకేషనల్ వేరే, తర్వాత వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. అందులోనే భాగంగా నేను మీకు ఫస్ట్ ఈ బ్రాడ్ నెక్లెస్ ఒకటి చూపిస్తున్నాను. ఓకే. బ్రాడ్ నెక్లెస్ ఎందుకంటే ఇక్కడ మనం ఈ లాకెట్ చూస్తున్నాం కదా, ఈ లాకెట్ ని బేస్ చేసుకొని సైడ్ లో ఉన్న ఫ్రేమ్ ని అలా తయారు చేసాం అనమాట. ఓకే ఓకే. ముఖ్యంగా దీంట్లో మనకు చెప్పుకోవడానికి ఎక్కువ ఏం లేదు మేడం. జస్ట్ ప్లెయిన్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి అండ్ నక్షి ఫ్లవర్స్ వచ్చాయి. ఓకే, దట్స్ ఆల్. ముఖ్యంగా ఈ నెక్లెస్ కి అందం రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి. ఒకటి సెంటర్ లో ఉన్న లాకెట్, సెకండ్ వచ్చేసి ఈ గోల్డ్ బాల్స్. అవును, ఇక్కడ దాకా గోల్డ్ బాల్స్ రాలేదు. కరెక్ట్ గా పెండెంట్ స్టార్టింగ్ అయిన ఎగ్జాక్ట్లీ అక్కడ మాత్రమే ఎక్కువ బాల్స్ వచ్చినాయి. అవును, చాలా బాగున్నాయండి. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు ఈ నక్షి వర్క్ చూస్తున్నారు మేడం. ఈ నక్షి వర్క్ మ్యాచింగ్ లోనే ఇక్కడ ఇయర్ రింగ్స్ లో కూడా మీన్స్ జుమ్కీ ఉన్నది కదా, ఈ జుమ్కీలో కూడా సేమ్ నక్షి వర్క్ మనం చూడొచ్చు. ఇదంతా ఏం వర్క్ అండి? దీన్ని మామూలుగా అయితే మేము ఫిలిగ్రీ వర్క్ అని పిలుస్తుంటాం. ఫిలి వర్క్ అంటే మనకి మామూలుగా ఈ డిజైన్ లోపలనే ఇలా మనకి జాలీ స్టైల్ వస్తుంది అనమాట. కొంచెం ఓపెన్ స్టైల్ ఉంటుంది, కానీ ఫిలిగ్రీ వర్క్ అని పిలుస్తుంటారు అన్నమాట. చాలా బాగుందండి. ఇది మీడియం సైజ్ లో వచ్చింది కదండి? మీడియం సైజ్ లో వచ్చింది అండ్ వెయిట్ కూడా మీడియం అనమాట. ఓకే, ఎంత వెయిట్ వస్తుంది? 100 grams లో ఉందండి. 100 grams లో. చాలా బాగుందండి. మీరు చెప్పిన టెంపుల్ వర్క్ అన్నట్టు దాని తగ్గట్టుగా ట్రెడిషనల్ గా ఉంది. అలాంటి కాస్ట్యూమ్స్ మీద అయితే చాలా బాగుంది, చాలా బాగుంటుంది. సెకండరీ వచ్చేసి ఏంటంటే ఇది మామూలుగా జస్ట్ క్లోజ్ టు నెక్ వస్తుంది. అంటే మామూలుగా లాంగ్ కాకుండా అండ్ టూ షార్ట్ కాకుండా చోకర్ లా కాకుండా క్లోజ్ టు నెక్ వస్తుందండి. ఓకే, చాలా బాగుందండి. ఇంకా వెరైటీస్ గురించి నెక్స్ట్ సెట్ నేను మీకు టెంపుల్ లోనే ఇంకో డిజైన్ చూపిస్తున్నాను. ఈ దీంట్లో ఏంటంటే రెండు వైపులా మనకి వర్క్మెన్షిప్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇటువైపు మనకి ఇంకొక డిజైన్ ఉంది, అటువైపు వేరే డిజైన్ ఉంది. డిఫరెంట్ గా ఉంది. ఇక్కడైతేనేమో మామూలుగా ప్లెయిన్ వర్క్ ఇచ్చాము, నక్షి పీసెస్ వచ్చాయి, పైన వచ్చేసి పర్ల్స్ వచ్చాయి అండ్ సెంటర్ లో వచ్చేసి రూబీస్ అండ్ సీజెడ్ కాంబినేషన్. ఇటువైపు అయితేనేమో పికాక్ వచ్చింది ఇట్ సైడ్. సో ఇదంతా డిజైనింగ్ ఏంటండి వర్క్ అంతా? ఇది పికాక్, ఇది పికాక్ వర్క్ వచ్చింది. పికాక్ వచ్చింది. పికాక్ వచ్చేసి ఈ ఫెదర్స్ మొత్తం ఇటువైపు ఈ లాకెట్ హాఫ్ ఆఫ్ ద లాకెట్ మనకి పికాక్ ఫెదర్స్ తోనే కవర్ అయిపోయింది. అండ్ ఫెదర్స్ ఎక్కడైతే అయిపోయాయో అక్కడ మామూలుగా ఒక చిన్న స్టోన్ వర్క్ తీసుకున్నాం అనమాట. ఆ స్టోన్ వర్క్ తర్వాత మళ్ళీ టెంపుల్ వర్క్ కంటిన్యూషన్ తీసుకొని కింద హ్యాంగింగ్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్ తీసుకున్నాం అనమాట. అండ్ సేమ్ ఇలాంటి వర్క్ మెన్షిప్ అండ్ మీన్స్ ఈ టెంపుల్ వర్క్ మెన్షిప్, జాలీ వర్క్ మెన్షిప్ యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ ఇయర్ రింగ్స్ లో కూడా చూడొచ్చు. కానీ ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం చిన్న భిన్నంగా పైన కమ్మలు వచ్చేసి లక్ష్మీదేవి అంటే కింది పార్ట్ వచ్చేసి అంటే మామూలుగా జుమ్కీస్ కానీ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, అది వచ్చేసి చాంబాలి స్టైల్లో ఉందన్నమాట. అండ్ హ్యాంగింగ్ లో వచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇక్కడ యూస్ చేస్తాం అనమాట. చాలా బాగుందండి. ఎంత వెయిట్ లో వస్తుందంట ఇది కూడా 100 grams లో ఉందండి. 100 grams లో చాలా బాగుంది. డిజైనర్ కదండి ఇది? ఇది కూడా డిజైనర్ చాలా బాగుందండి. చాలా డిఫరెంట్ గా ఉంది. టెంపుల్ వర్క్ అంటే కొంచెం రొటీన్ గా ఉంటుంది డిజైనింగ్ అంతా. ఇది కొంచెం పీకాక్ వర్క్ లో వచ్చే క్లోజ్ టు నెక్ వచ్చింది. ఇది కూడా అంటే జనరల్లీ అంటే టెంపుల్ సెట్స్ అంటేనేమో లైక్ టీనేజ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఎల్డర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది అలా కాకుండా జస్ట్ టీనేజర్స్ గురించి దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన స్పెషల్ డిజైన్ అండి. చాలా బాగుందండి. ఇంకా వెరైటీస్ నెక్స్ట్ సెట్ నేను మీకు టెంపుల్ కలెక్షన్ లోనే ఇంకో బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తున్నాను మేడం. దీంట్లో ఏంటంటే మామూలుగా ఇదివరకు మనం చూసిన నెక్లెస్ లో మనకి కొంచెం పార్ట్ లోనే మనకి గోల్డ్ బాల్స్ గుర్తులు వచ్చాయి. దీంట్లో అలా కాకుండా మొత్తం పై వరకు ఉన్నాయి అనమాట. మొత్తం పై వరకు అండ్ ఒకటే సైజ్ అనమాట. మామూలుగా ఏంటంటే పై నుండి కింది వరకు అసెండింగ్ టు డిసెండింగ్ మనం ఆర్డర్ లో మనం తయారు చేస్తాం. పెద్ద నుండి చిన్నగా, చిన్న నుంచి పెద్దగా చేస్తుంటాం. కానీ దీంట్లో అలా కాదనమాట. మొత్తం అన్ని ఒకే సైజ్ లో ఉన్నాయి. ఇన్నర్ అవుటర్ రెండు వైపులా కూడా ప్లెయిన్ గోల్డ్ బాల్స్ వచ్చాయి. సెంటర్ లో కూడా గోల్డ్ బాల్స్ ఉన్నాయి. కానీ గోల్డ్ బాల్స్ అనేది గుర్తు రూపంలో ఉందన్నమాట. చిన్న చిన్నగా. అవునండి. రెండు వైపులా కూడా సేమ్ వర్క్ మెన్షిప్ అండ్ సెంటర్ లో వచ్చేసి బ్యూటిఫుల్ లాకెట్ ఉంది.
చాలా డిఫరెంట్ గా ఉందండి. డిఫరెంట్ గా ఉంది, కంప్లీట్ టెంపుల్ వర్క్. దీంట్లో మామూలుగా స్టోన్ అనేది చాలా తక్కువ మాత్రంలోనే మనం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చేసి మామూలుగా ఫ్లవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లవర్ మొత్తం వచ్చేసి మామూలుగా రెడ్, వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ లో పెట్టామన్నమాట. కుందన్స్ లో పెట్టారు. అండ్ సేమ్ ఇలాంటి ఈ నక్షి వర్క్ చూస్తున్నారు కదా, ఈ నక్షి వర్క్ మనం ఇక్కడ ఇయర్ రింగ్ లో కూడా సేమ్ వర్క్మెన్షిప్ మనకు కనబడుతుంది. ఓకే, కమ్మల దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవునవును, ఇక్కడ కమ్మ రూపంలోనేమో మామూలుగా లక్ష్మీదేవి లాకెట్, ఆ తర్వాతనేమో ఈ జుమ్కి, ఈ రెండు జుమ్కీలు ఉన్నాయి కదా, ఈ వర్క్మెన్షిప్ కి ఈ వర్క్మెన్షిప్ కి పర్ఫెక్ట్ గా మనకి మ్యాచ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంది. మీరు చెప్పినట్లుగా స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ యూస్ చేస్తాం, చాలా తక్కువగానే యూస్ చేస్తాము. అండ్ మల్టిపుల్ యూసేజ్ అనమాట. ఇది జస్ట్ మనము ఒక నెక్లెస్ లాగా, మీన్స్ ఇదైతే మామూలుగా ఈ లెంత్ యాజ్ ఇట్ ఈస్ గా 3/4 ఉంది. ఓకే ఓకే, అలా కాకుండా మామూలుగా 3/4 లోనే ఇప్పుడు 3/4 నెక్లెస్ కావాలంటే అలా వాడుకోవచ్చు. అండ్ దీన్ని ఇటువైపు నుండి మనం దీన్ని ఓపెన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మనకి లింక్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ వైర్ ఉందన్నమాట. ఈ వైర్ నుండి దీన్ని డిస్కనెక్ట్ చేస్తే ఇక్కడ ఈ లూప్స్ చూస్తున్నారు, ఈ లూప్స్ లో నుంచి చైన్ పాస్ చేస్తే యాజ్ అ లాకెట్ కూడా మనం పెట్టుకోవడానికి బాగుంది. సో డిటాచబుల్ అన్నమాట, డిటాచబుల్ అండ్ వెయిట్ పరంగా మీరు బిలీవ్ చేయరు, జస్ట్ 105 grams లో ఉంది మొత్తం. 105 grams కంప్లీట్ సెట్ అండి. ఎందుకంటే అంత తక్కువ వెయిట్ లో వచ్చింది, నేను చూస్తే కొంచెం ఎక్కువ వెయిట్ ఏమో అనుకున్నాను. ఎందుకంటే కంప్లీట్ గా మీరు యూస్ చేసినంత కూడా ఈ గోల్డ్ బాల్స్ కానీ అదంతా కూడా హాలో బాల్స్, ఇవన్నీ హాలో బాల్స్, సాలిడ్ కాదు. ఓకే, హాలో బాల్స్ అన్నమాట. ఆ కారణంతో మనకి ఇది లైట్ వెయిట్ లో వచ్చింది. అండ్ జుమ్కి కూడా మామూలుగా ఎంత పెద్దగా ఉంది కదా, అది కూడా హాలోనే ఉంది. అంటే షీట్ అనేది ఎక్కువ మనం మందంగా వాడలేదు, నామినల్ వాడామన్నమాట. ఓకే, సో వెయిట్ కొంచెం తగ్గించడం చాలా బాగుందండి. ఇంకా వెరైటీస్ ఇది ఒక గ్రాండ్ పీస్. మామూలుగా మనం ఓల్డ్ మూవీస్ చూస్తుంటాం. అవునవును, అందులోపల మామూలు రాజులు కానీ లేదంటే రాజమాతలుగా వేసుకుంటారు, అలాంటి నెక్లెస్ సేమ్ అలాంటి మోడల్ వచ్చింది. నిజంగా సేమ్ అంటే బ్రాడ్ ఉంటుంది, అంటే ఎక్కువ డిజైన్ కూడా ఉండదు, జస్ట్ పికాక్స్ యూస్ చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న పికాక్స్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి పెద్ద పికాక్స్ వచ్చాయి. సెంటర్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఇక్కడ మనకి ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ వచ్చింది, మామూలుగా మనకి అన్కట్స్ లాగా ఉన్నాయి, అది సీజెట్స్. అది అన్ని సీజెడ్. సో చూడండి, అన్కట్ అనిపిస్తుంది, అన్కట్స్ లాగా అపియరెన్స్ ఉంటుంది, బట్ దే ఆర్ నాట్ అన్కట్స్. అది జస్ట్ మనకి. ఇంకో విషయం దీంట్లో మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇది నెక్లెస్ చూస్తున్నారు కదా, ఇది మల్టిపుల్ యూసేజ్. ఎందుకంటే ఇప్పుడు మీరు నెక్లెస్ రూపంలో చూస్తున్నారు, ఇక్కడ నుండి మనం ఇది డిస్కనెక్ట్ చేసేస్తే ఇది ఒక లాకెట్ లా కూడా వేసుకోవచ్చు. సో ఇది మామూలుగా ఏదైనా చైన్ కానీ ఏదైనా ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఛాన్స్ ఉంది కదా, ఇక్కడ లింక్ ఉంది కదా, సో దీని నుంచి మనకి ఒక చైన్ పాస్ అవుతుంది, అలా పెట్టొచ్చు. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనం దీన్ని సాల్వింగ్ చేస్తాం, అదర్వైజ్ ఇదే క్లిప్ యాజ్ అ జడబిల్ల కూడా పెట్టుకోవడానికి వస్తుంది. అలా అన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి వైర్ ఉంది, ఈ వైర్ అనేది నెక్లెస్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ లింక్ చూస్తున్నారు కదా కింద బాటమ్ లో, ఈ లింక్ లోపల మనం దాన్ని అటాచ్ చేసేస్తే నెక్లెస్ తో కూడా పెట్టుకోవచ్చు. దాంతో ఇలా యాజ్ ఇట్ ఈస్ గా కూడా నెక్లెస్ పెట్టొచ్చు, అండ్ ఈ లాకెట్ ని కూడా దీని లోపల మనం అటాచ్ చేసుకోవచ్చు. అలా ఓకే, చాలా బాగుందండి. అండ్ ఇది వెయిట్ కూడా మామూలుగా ఏంటంటే వేరే నెక్లెస్ కాకుండా ఇది కొంచెం మనకి హెవీ వెయిట్ వస్తుంది అనమాట. హెవీ వెయిట్ ఎందుకంటే డిజైనింగ్ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంది కదా, మీరు చెప్పినట్లు గ్రాండ్ గా ఉంది. అండ్ ఈ బ్రాడ్నెస్ కి తగ్గట్టుగా లాకెట్ కూడా అలా మనం ప్రిపేర్ చేయాలి. అవును, దీనికి తగ్గట్టుగా మనం లాకెట్ చేస్తేనే నెక్లెస్ కూడా మనకి ఎక్కువగా హైలైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రాడ్ గా ఉంది కాబట్టి దాని లాకెట్ కూడా పెద్దగా ఉండాలి, గ్రాండ్ గా ఉండాలి. అండ్ వెయిట్ పరంగా ఇది మామూలుగా 170 grams లో ఉందండి. 170 grams, చాలా బాగుందండి. చాలా సింపుల్ గా ఉంది, ఇదంతా కూడా చాలా బ్రాడ్ గా వచ్చింది, లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి. సో తక్కువ వెయిట్ లోనే చాలా మంచి డిజైనర్ కలెక్షన్ మా సకలకు పరిచయం చేశారు. ధన్యవాదాలండి. మోస్ట్ వెల్కమ్ అండి. ప్రతి అపజయానికి, ప్రతి సమస్యకు, ప్రతి అవమానానికి చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద బూడిద తప్ప మరేమీ మిగలదు. కానీ ర్యాగింగ్ చేశారని, ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారని, ప్రేమలో విఫలమయ్యారని, ఉద్యోగం పోయిందని, ఉద్యోగం రాలేదని, సమస్యలు చుట్టుముట్టాయని, అనుకున్నది జరగలేదని, వరుసగా వైఫల్యాలు వస్తున్నాయని ఎందుకు చాలామంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? చిన్న చిన్న సమస్యలకు భయపడి ఎందుకు ఈ ప్రపంచం నుంచి పారిపోతున్నారు? మనం సమస్య చూసి భయపడే కొద్దీ అది పెనుభూతమై వెంటాడుతుందట. ధైర్యంగా ఎదురు తిరిగి నిలబడితే తోక ముడిచి పారిపోతుందట. కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు. మన సకలు రాసే సమస్యలకి చక్కని సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు మనకు సఖి లెటర్ రాశారు, చదవమంటారా? నా పేరు ప్రమీల, నా వయసు 35 సంవత్సరాలు. మాకు ఒక్కగానొక అబ్బాయి వయసు 10 సంవత్సరాలు. సిటీలోని ఒక బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నాము. నేను మా హస్బెండ్ వర్కింగ్, అందువల్ల స్కూల్ అయిపోయిన తర్వాత మా అమ్మా నాన్నలు మా అబ్బాయిని చూసుకుంటారు. కొన్ని రోజులుగా మా అబ్బాయి వింతగా ప్రవర్తిస్తున్నాడు.
చదువులోనూ స్పోర్ట్స్లోనూ అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎప్పుడూ ల్యాప్టాప్ ముందు కూర్చుంటున్నాడు. మా నాన్నగారికి అనుమానం వచ్చి చూడగా అశ్లీల దృశ్యాలు చూస్తున్నాడని తెలిసింది. మా హస్బెండ్ చాలా కోపడ్డాడు. అప్పటి నుంచి మాతో మాట్లాడడం మానేశాడు. నా కెరీర్ని వదులుకోవడానికైనా నేను రెడీగా ఉన్నాను. మా అబ్బాయిని ఎలా డీల్ చేయాలో ప్లీజ్ సజెస్ట్ మీ, ఎందుకంటే మాకున్నది ఒక్కగానొక్క అబ్బాయి. ఓకే, ప్రమీల గారు రాసిన లెటర్లో వాళ్ళ 10 years ఓల్డ్ అబ్బాయి గురించి రాశారు. చాలా చిన్న వయసు, యాక్చువల్లీ 7 years అప్పుడు పిల్లలకి ప్రపంచం అనే అవగాహన అనేది వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇమిటేషన్ లెర్నింగ్ అంటారు అనమాట. అంటే ఎవరిని గమనిస్తూ వాళ్ళని ఆచరిస్తూ ఉంటారు. సో మీకు ఇప్పుడు తెలిసింది మీ అబ్బాయి 10 yearsలోని ఇలాంటి అశ్లీల చిత్రాలు చూస్తున్నారని. ఒకటి, దీన్ని చాలా కోణాల నుండి చూడాల్సిన అవసరం ఉంది. ప్రమీల గారు, మీరు ఏ స్కూల్లో అయితే మీ అబ్బాయిని చేర్చారో ఒకసారి ఆ స్కూల్ అథారిటీస్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ అబ్బాయి ఈ స్కూల్లోని ఎవరైనా చూస్తున్నప్పుడు, లేకపోతే ఎందుకంటే వాళ్ళు షేర్ చేసినప్పుడు ఎవరో ఒకరు ఇంట్రొడ్యూస్ చేయాలి, సడన్గా అయితే అవ్వదు. సో ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారో, అసలు ఆ అబ్బాయి ఎక్స్పోజ్ అయినటువంటి ఇలాంటి వాటికి పార్న్ సైట్స్కి ఎక్స్పోజ్ అయ్యాడు అంటే ఆ కారణాలు విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ ప్రాముఖ్యత కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే మీరు అబ్బాయిని ట్రీట్ చేయడం అనేది చేసిన తర్వాత ఒకసారి అలాంటి వాటికి అలవాటు పడిపోయినప్పుడు ఏంటంటే అది ఒక కైండ్ ఆఫ్ ప్లెజర్ ఇచ్చేటువంటి బిహేవియర్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎక్కడి నుండి ఇది మొదలైంది అన్నది ఆ మొదలుకి రీచ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అబ్బాయి అయినా, ఈ అబ్బాయితో పాటు ఇంకెవరైనా పిల్లలు కూడా ఉన్నారా? సో అది మీరు స్కూల్ అథారిటీస్లో ఓపెన్లీ మాట్లాడాలి. అండ్ యూజువల్లీ చాలా మటుకు పేరెంట్స్ చేసేటువంటి తప్పు ఏంటంటే దీన్ని ఎక్కడ కప్పిపుచ్చి చేయడము, బయటికి రానియకుండా, ఎందుకంటే ఇది షేమ్ఫుల్గా చూస్తూ ఇప్పుడు వెళ్ళి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు ఎవరైనా ఉన్నారా అని చెప్తే వాళ్ళు వీళ్ళని చిన్న చూపు చూడడము, లేకపోతే వీళ్ళని గిల్ట్లోకి తీసుకువెళ్ళడం, వీళ్ళు షేమ్గా ఫీల్ అవడం వల్ల అడ్రస్ చేయరు ఇష్యూస్. దీనివల్ల మనకి ఐడియా కూడా ఉండదు ఎంతమంది ఇంకా అడిక్ట్ అయ్యారు, లేకపోతే ఎంతమంది ఇలాంటి దానికి ఎక్స్పోజ్ అయి ఉన్నారు అనేది. ఇంకోటి, చాలా మటుకు మనకి కేసెస్ కూడా చూసాము అండ్ న్యూస్లో కూడా చూస్తున్నాం. చాలా మటుకు నెట్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళు చాలా మటుకు పిల్లలు వెళ్ళి 10 rupees 15 rupees అవర్స్ అండ్ అవర్స్ ఇలాంటివి ఇవేంటంటే పాపప్ అయిపోతూ ఉంటాయి. అలాంటిది ఒక క్లిక్ చాలు వాళ్ళకి ఆ లోకంలోకి వెళ్ళిపోవడానికి. సో అలాంటి నెట్ సెంటర్స్లో ఏమైనా యాక్సెసిబిలిటీ వచ్చిందా? సో అవి కూడా ఇప్పుడు మనకి లా కూడా చాలా స్ట్రాంగ్ అయింది. అన్లెస్ ఐడెంటిటీ చూపెట్టండి పిల్లలు వచ్చినప్పుడు ఆ నెట్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు సూపర్వైజ్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ వర్క్ ప్రింట్ అవుట్ అంటే వాళ్ళు ఏం సైట్స్ ఓపెన్ చేస్తున్నారు అండ్ వాళ్ళ దగ్గర ఉండి ఇలాగా. సో ఆ ప్రైవసీ, ఆ క్యాబిన్స్ ఏమవుతుందంటే చాలా మటుకు ఇంతకు ముందు చూసి వెళ్ళిన వాళ్ళు అలా వదిలేయడం వలన వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అవి పాపప్ అవడమా. ఇంకోటి, ఇంట్లో ల్యాప్టాప్లో అన్నారు అంటే మీ నెట్లోని చైల్డ్ ప్రొటెక్షన్ అనేది లేదు అని అర్థమవుతుంది. ఏ ఏజెన్సీస్ వల్ల ఈ అబ్బాయికి ఎక్స్పోజర్ వచ్చిందో ఆ ఏజెన్సీస్ మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మీకు అన్నీ కూడా పనిషింగ్ మోడ్లోకి వెళ్లకుండా అబ్బాయి అర్థం చేసుకునే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ప్రస్తుతం ఆ అబ్బాయి విత్డ్రాన్ బిహేవియర్లో ఉన్నారన్నారు కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా ట్రీట్ చేయాలి. మీరు సాక్రిఫైస్ చేయకపోయినా కూడా మీ కెరియర్ని, బట్ మ్యాక్సిమం టైము ఆ బాబుతోని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, పాజిటివ్ హాబీస్ని ఆ అబ్బాయికి అదర్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ హాబీ ఇన్కల్కేటింగ్, లేకపోతే స్పోర్ట్స్లోని మీరు ఆ ఎక్స్పోజర్ అనేది అవసరం. అండ్ ఈ అబ్బాయికి స్కూల్లోని ఇలాంటిది ఇలాగా గ్యాంగ్ ఉంది వేరు వీళ్ళందరూ కూడా ఇలాంటి సైట్స్ చూస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా అది కరెక్ట్ చేయడానికి స్కూల్ అథారిటీస్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మీరు అన్ని ఏజెన్సీస్ని మీరు కూటమిగా చేసుకుని యూ కెన్ వర్క్ ఆన్ ద ప్రాబ్లమ్, ద అండర్లైన్ ఇష్యూ మీద. మీ అబ్బాయిని మాత్రం ఎవరైనా మానసిక నిపుణుల దగ్గరికి తీసుకుని వెళ్ళి కొద్దిగా అసెస్ చేసి తనకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చే విధానంలోని మీరు అతనికి సహాయపడగలరు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఎక్కువగా అతనితో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. నెగిటివ్గా ఆ అబ్బాయితో అప్రోచ్ చేయకుండా
పాజిటివ్గా ఎక్కువగా ఏంటంటే తను ఓపెన్లీ షేర్ చేసే విధంగా అండ్ మంచి ఏంటి చెడు ఏంటి కొద్దిగా విలువల పరంగా పెంపొందించే విధంగా అందరూ కూడా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. డాక్టర్ గారు ఇక్కడ ప్రమీల గారు నోట్ చేశారు ఏంటంటే హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, సో ఇలానే చాలా ఇళ్ళలో హస్బెండ్ అండ్ వైఫ్ వర్కింగ్, సో పిల్లలు, సో ఇలాంటి వాటికి ఎక్కువగా లోన్ అవ్వడం జరుగుతుందంటారా? ఓకే, బేసికల్లీ ఇలాంటి డీవియంట్ బిహేవియర్స్ ఇదేనే కాదు, నాట్ జస్ట్ పార్న్ సైడ్స్ బట్ అదర్ నెగిటివ్ బిహేవియర్స్కి ఎక్కువగా మక్కువ చూపే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అప్పుడు ఖచ్చితంగా చైల్డ్ వచ్చిన తర్వాత స్కూల్ అట్మాస్ఫియర్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మాత్రము ఒకరిని వదిలేయడమో, కేర్ టేకర్ మీద వదిలేయడమో, లేకపోతే యూజువల్లీ యూనో ఎక్కడైనా ఆడుకోవడానికి దే విల్ జస్ట్ లీవ్. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి థింగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు అన్నది తెలీదు. సో ఖచ్చితంగా ఏంటంటే ఆఫ్టర్ స్కూల్ వచ్చిన తర్వాత ఎవరో ఒక పేరెంట్ మాత్రం అంటే వాళ్ళ వర్క్ పరంగా వృత్తిపరంగా, ఎందుకంటే ఎంతైనా ఇప్పుడు మీ ప్రమిళగా రాశారు అంతా మేము చేసేది మా అబ్బాయి గురించే. సో ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఆ అబ్బాయి గురించే పిల్లల గురించే తల్లిదండ్రులు కష్టపడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు స్కూల్ అట్మాస్ఫియర్ ఎంత సేఫ్గా ఎంత సెక్యూర్డ్గా ఉందో అలానే ఇంటికి వచ్చిన తర్వాత కూడా మోర్ విజిలెంట్, మోర్ అబ్జర్వేషన్, అంటే ఆ అబ్బాయికి తెలియకూడదు సటిల్ వేలోని మనం కూడా పార్ట్ ఆఫ్ యూనో హిజ్ యాక్టివిటీస్లా ఉంటేనే ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళి, ఎందుకంటే 11 వయసు వరకే పేరెంటల్ రోల్ చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. ఆ తర్వాత మీ రోల్ చాలా లిమిటెడ్ అయిపోతుంది. వాళ్ళ అడాప్టేషను, వాళ్ళ గ్రాస్పింగ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువగా ఎన్వైరన్మెంట్ నుండి, పియర్ నుండి ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎపిసోడ్ నుండి అతను హీల్ అయ్యి ఒక నార్మల్సీ రావాలి అంటే మాత్రం చాలా మటుకు పేషెంట్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దూషించడం, ద్వేషించడం వలన ఆ అబ్బాయి ఏం మారడు. అండ్ బాగా విజిలెంట్గా ఉంటూ ప్రేమతో వ్యవహరిస్తూ అట్ ద సేమ్ టైం మంచి చెడుని అతను అర్థం చేసుకునే విధంగా మన అప్రోచ్ ఉంటుంది. సో వేరియస్ టెక్నిక్స్ మనకి తెలీదు అన్నప్పుడు మీరు ఆ నిపుణుల దగ్గర ఎవరైతే తీసుకెళ్తారో వాళ్ళు కూడా పేరెంటింగ్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సలహాలు పాటించినప్పుడు ఖచ్చితంగా మీ అబ్బాయిని ఈ సమస్య నుండి బయటకు మళ్ళీ తిరిగి వెళ్లకుండా ఉండేట దానికి ఈ ఎవరైతే ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయినారో అందరినీ కూడా మనము కాన్ఫిడెన్స్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు, ప్రమీల గారి సమస్యకి ఇంత మంచి సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. పరీక్షల్లో ఫెయిల్ కాగానే చాలా మంది ఇక జీవితమే వృధా అన్నంతగా కుంగిపోతుంటారు. మరికొంతమంది అనుకున్న మార్కులు రాకపోయినా అంతే ఆవేదనకు గురవుతుంటారు. మరికొంతమంది చిన్న చిన్న వైఫల్యాలకే తెగ ఆందోళన పడిపోతుంటారు. సమస్యలు ఎదురైనప్పుడు మనం ఎంత భయపడితే అంత కుంగుబాటు తప్పదు. మనం ధైర్యంగా ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం అయిపోయినట్టు కాదు. మళ్లీ ధైర్యంగా పరీక్షలు రాసి విజయాన్ని సాధించవచ్చు, అనుకున్న లక్ష్యాలు చేరుకోవచ్చు. ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న చాలా మంది పరీక్షల్లో పల్టీలు కొట్టిన వారి, కానీ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే ఉన్నత స్థానాల్లోకి చేరుకున్న వారిని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. వెరైటీ రుచికరమైన వంటకాలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి. అందులోనూ వంటల సందడిలో ప్రతిరోజు మేము చూపించే వెరైటీ వంటకాల్ని మీరందరూ ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా. అందుకే ఈ రోజు కూడా వెరైటీ వంటతో సిద్ధంగా ఉంది మీ వంటల సందడి. మరి ఆ వంటను మనకు పరిచయం చేయడానికి మనతో మంగగారు ఉన్నారు. మరి మంగగారు మనకు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మంగగారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. ఎక్కడి నుంచి వచ్చారండి? చింతల్. ఓకే. సో మంగగారు ఈ రోజు మా సకులకు ఏ వంట పరిచయం చేయబోతున్నారండి? ఆలు పన్నీర్ కర్రీ అండి. ఆలు పన్నీర్ కర్రీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. జీడిపప్పు, ధనియాలు, పసుపు, పన్నీర్, నూనె, టమాటా, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అండ్ ఆవాలు, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, పచ్చి కొబ్బరి, గరం మసాలా అండ్ ధనియాల పొడి. సో మంగగారు ఆలు పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పారు. మరి ఇక వంట స్టార్ట్ చేసేద్దాం. ముందేం చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. ఓకే. అందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాం. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. ఓకే.
సో మంగగారు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం, అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసాం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం. తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం, తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేసేసాం. సో నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు. సో ఇందులో కొంచెం పసుపు వేసేసాం. తర్వాత ఆలుగడ్డ ముక్కలు, ఇవి మామూలుగా బాయిల్ చేసినాయి కావు, పచ్చి. ఓహో, సన్నగా కట్ చేసుకున్నారు వాటిని. బాయిల్ చేయలేదు, మామూలుగా రాయి. ఓకే, ఉడకబెట్టలేదు, బట్ అన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం, పీసెస్ కట్ చేసేసుకొని. ఓకే. సో ఆలు కొంచెం వేగాక అందులోనే కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు. తర్వాత ఒక టమాటా పీస్. కొన్ని వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు వేయాలి వాటర్, కొన్ని వేయాలి. చాలా అంటే ఆలు ఉడకడానికి వాటర్. ఓకే. ఇది మనం ఆలు కొద్దిసేపు కొంచెం మొత్తం కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. అలా కొంచెం ఆలు ఉడికిపోద్ది. ఆలు మూత పెట్టాలంటే సో చక్కగా మూత పెట్టేస్తే ఆవిరికి ఆలు కూడా ఉడికిపోతుంది. అందుకోసం. ఓకే, చూద్దాం. చక్కగా ఉడికిపోయిండొచ్చు కదా ఆలు కూడా. ఇప్పుడు పన్నీర్ వేసేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు అందులోనే పన్నీర్ సో పన్నీర్ ముక్కలుగా కట్ చేసేసుకున్నాం కదా, అవి వేసి. ఆలు పన్నీర్ అన్నాం కాబట్టి ఆలు ఆల్రెడీ ఉడికిపోయింది. సో ఇప్పుడు పన్నీర్ ఇంకా ఈజీగా ఉడికిపోతుంది కాబట్టి. సో పన్నీర్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు పన్నీర్ అందులో వేసాక అది కొంచెం వేగుతున్నప్పుడు మనము పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ఏమేం చేశానంటే జీడిపప్పు, పచ్చి కొబ్బరి, ధనియాలు, కొన్ని మిరియాలు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క కూడా, ఇవన్నీ వేపాలి వితౌట్ ఆయిల్ లేకుండా మామూలుగా బాండీలో వేపేసుకొని మిక్స్ చేసుకుని వాటర్ వేసుకొని మొత్తం పేస్ట్ చేసేసి ఈ పేస్ట్ ఇప్పుడు మనం వేసేసుకున్నాం. ఆ పేస్ట్ ఇప్పుడు వేసేస్తున్నాను. అప్పుడు ఆ మసాలా అంతా పన్నీర్కి పడుతుంది కదా. ఒక 2 minutes మళ్ళీ మూత పెట్టేసుకుని చాలా మూత పెట్టి ఎంతసేపు వెయిట్ చేయాలని? ఒక 2-3 minutes అయితే ఆలోపు పన్నీర్ ఉడికిపోతుందండి. సో ఆ ఆలుకి పన్నీర్కి మొత్తం ఆ మసాలా అంతా పట్టేసి చక్కగా ఉడికిపోతుందేమో. సో దానికోసం మనం 2 నిమిషాలు వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. సో మంగగారు 2 నిమిషాలు అయిపోయింది, ఒకసారి ఓపెన్ చేద్దామా? ఓకే. ఎంతవరకు వచ్చింది ఈ ఆలు పన్నీర్? సో దగ్గర పడినట్టు అనిపిస్తుంది, కొంచెం అడుగంటున్నట్టు అనిపిస్తుంది. కొంచెం పన్నీర్ కూడా ఉడికిపోతుంది ఆలోపు. మళ్ళీ మనం వేసిన మసాలా పేస్ట్ కూడా చక్కగా ఆలుకి పన్నీర్కి పట్టిపోతుంది. కొంచెం దగ్గర పడింది కూడా కర్రీ కూడా. ఇప్పుడు జీలకర్ర, గరం మసాలా, జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేస్తున్నారు. కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. కొంచెం గరం మసాలా వేసి ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తాం. సో దగ్గర పడింది, కొంచెం అడుగు కూడా ఉంటుంది కదా. ఆఫ్ చేయనా స్టవ్? ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసేసుకుందామండి. ఓకే. కొంచెం కొత్తిమీర వేసాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకొని ఓకే బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఓకే. ఆలు పన్నీర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. సో లెక్కల టీచర్ తయారు చేసిన ఆలు పన్నీర్ కర్రీ రెడీగా ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఆలు పన్నీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆలు, టొమాటో, పన్నీర్, ఉప్పు, కారం, కొత్తిమీర, జీడిపప్పు, కొబ్బరి, ధనియాలు, ఉల్లిపాయలు. ఆలు పన్నీర్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక
అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగాక కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిపి అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి అవి కూడా వేగాక అందులో కొంచెం కారం, ఉప్పు కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసి అవి కూడా వేగాక అందులో టమాటా ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత అందులో జీడిపప్పు, పచ్చిమిర్చి, ధనియాలుతో తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసి కొంచెం వేగాక కొన్ని మంచినీళ్ళు కూడా పోసి బాగా కలిపి దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. ఆలూ పనీర్ కర్రీ తినడానికి రెడీ. ఆలూ పనీర్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మంగగారు పాఠాలు ఎలా చెప్తారో తెలియదు కానీ మీరు చేసిన ఆలూ పనీర్ కర్రీ అదిరిపోయిందండి. వెరీ నైస్. ఇంత చక్కటి ఆలూ పనీర్ కర్రీని మా సభ్యులందరికీ రుచి చూపించినందుకు మీకు ప్రజ్ఞా సర్వీస్ డిస్ట్రిక్ట్ నగర్ తరఫు నుంచి ఈ గిఫ్ట్ వచ్చండి. కంగ్రాట్స్. సో మంగగారు చేసిన ఆలూ పనీర్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందండి. ఇలాంటి అదిరిపోయే వంటకాలు మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఫోన్ కాల్. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. అసలు ఓటమి అంటూ ఎరగని వారు ఎవ్వరూ ఈ ప్రపంచంలో ఉండరన్న సత్యాన్ని తెలుసుకుంటే సమస్యలు అంతగా భయపెట్టవు. గెలుపు ఓటములు వెలుగు నీడల్లా పక్కపక్కనే ఉంటాయి. ఒక అపజయం వెనుక విజయం దాగుంటుందేమో ఎవరికి తెలుసు? గెలుపును గౌరవించినంతగా ఓటమిని గౌరవించినప్పుడే అది మనకు మేలు చేస్తుంది. ఓటమిని గౌరవించటం అంత సులువైన విషయం కాదు. కానీ బాధలో నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఒక రకంగా మనుషులు చాలా అదృష్టవంతులు. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుందట. మిగతా జీవులకు ఆ అవకాశం కూడా ఉండదు. ఈ కార్యక్రమం చూశాక మిగతా విషయాలు. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు విద్య. మరి వారితో మాట్లాడి మన సకలందరికీ ఈ రోజు ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే విద్య గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో ఈ రోజు మా సకలందరికీ ఏం నేర్పించబోతున్నారు? ఐస్ క్రీమ్ స్టిక్స్ తో బాక్సెస్ ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. ఓకే అండి. మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? ఓకే అండి. సీసర్స్, గ్లూ, ఐస్ క్రీమ్ స్టిక్స్, టేప్, కలర్ షీట్, కుందన్స్. ఓకే, కావాల్సిన వస్తువులన్నీ చూసారు కదండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. సో విద్య గారు ఏం చేయాలి? ముందుగా గ్లూ అప్లై చేస్తున్నాను ఇక్కడ. ఇలా అనిపెట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి వన్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ కూడా గ్లూ అప్లై చేయాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన ఇంకో స్టిక్ చేసుకోవాలి మనం. ఓకే. నెక్స్ట్ దీనిపైన ఓకే ఇలా 2 సైడ్స్ గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇలాంటివి మనకు ఒక బాక్స్ కంప్లీట్ కావాలంటే 9 కావాలి. 9 చేసి చూపిస్తాను మీకు. ఓకే. ఒకవేళ మనం ఇంకొంచెం పెద్ద బాక్స్ కావాలి అనుకోండి, అప్పుడు దీనికి ఇంకొక స్టిక్ జాయిన్ చేసుకోవాలి. దీనికి ఇంకో స్టిక్ జాయిన్ చేసుకుంటే మనకు పెద్ద బాక్స్ రెడీ అవుతుంది. ఓకే. సో మన హైట్ కావాలి అనుకుంటే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మన బాక్స్ సైజ్ ని బట్టి మనం చేసుకోవాలి. ఓకే. ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఓకే. ఇవి ఆరడానికి ఎంత టైం పడుతుంది? మనకి ఒక 5 to 10 minutes పడుతుంది. ఓకే. నేను ఇలా డ్రై చేసినవి నా దగ్గర ఉన్నాయి, నేను దాంతో చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే. ఇలా స్టిక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన లైన్ గా స్టిక్ చేసుకోవడమే. మళ్ళీ గ్లూ అప్లై చేయడం, లైన్ గా స్టిక్. ఓకే. మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇలా 4 సైడ్స్ అప్లై చేసుకోవాలి. కానీ చాలా తొందరగా అయిపోతుంది. ఈజీ. అవును. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి ఎప్పుడు అంటే బాక్సెస్ ఎక్కువగా అవసరం అయ్యేవి ఇవే. సో మనం ఏంటంటే ఇవి బయట కొనుక్కొచ్చి అలా చేసే కంటే చక్కగా ఇలా చేసుకుంటే ఇవి మనం కలర్స్ లో కూడా చేసుకోవచ్చు. మనం ఈ స్టిక్స్ కే కలర్స్ వేసుకోవచ్చు, లేకపోతే మనకి కలర్ స్టిక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి బయట. అలా కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ లో స్టిక్ చేసుకోవడమే.
సో మొత్తం ఇలాగే స్టిక్ ఇలా చేసుకోవాలి. స్టిక్ చేసేసుకోవాలి మొత్తం. ఓకే బాక్స్ సైజుని బట్టి స్టిక్ చేసేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజులో. ఓకే విద్య గారు, ఇది చేసినప్పుడు ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయండి? గ్లూ మనకి అతుక్కుపోతూ ఉంటుంది, నీట్ గా పెట్టుకోవాలి. ఎక్కువ అప్లై చేసుకుంటే అన్ని స్టిక్స్ ఒకటేసారి అతుక్కుపోతాయి అన్నమాట మనకి. ఓకే కొంచెం కొంచెం అప్లై చేస్తూ నీట్ గా పెట్టుకోవాలి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? ఇలానే మెటీరియల్స్ అవి ఇవి వేస్ట్ మెటీరియల్స్ తో ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాను. అవునా? ఓకే, ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు ఫార్మసీ బీఫార్మసీ చేస్తున్నానండి. ఇప్పుడు నేను బాక్స్ రెడీ అయిపోయింది, నేను మీకు పైన లిడ్ ఎలా చేయాలో నేర్పిస్తాను ఇప్పుడు. ఓకే, ఇలానే 4 స్టిక్స్ పెట్టుకోవాలి, జాయిన్ చేసుకోవాలి మనం. దీనికి ఇలా స్టిక్స్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఓ ఇలా క్లోజ్ గా. ఓకే, కానీ మనం కొంచెం ఆలోచిస్తే ఎంత చక్కగా మనమే ఇంట్లో అన్ని చేసుకోవచ్చు కదండి. ఈ మధ్య అందరూ టైం లేదు అలా ఇలా అని చెప్పి ఎక్కువగా బయట తీసుకురావడమే స్టార్ట్ అయింది. ఇలా స్టిక్ చేసేసుకోవాలి. ఫ్లవర్ వేస్ కూడా తయారు చేసుకోవచ్చు ఇలానే స్టిక్స్ యూజ్ చేసి మనం. మనం ఏదో ఒకటి స్టార్ట్ చేస్తుంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇంకా అది మన ఇష్టం. దాన్ని బట్టి క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది కదా. అవునండి, ఇలా స్టిక్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, ఇలా మనకి ఇప్పుడు లెడ్ మూత తయారైపోయింది దీనికి బాక్స్ కి. దీన్ని కావాలంటే ఇలానే పెట్టేసుకోవచ్చు మనం, లేకపోతే మనం ఇష్టం ఇచ్చినట్టు డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. కుందన్స్ బీడ్స్ యూజ్ చేసుకొని నేను మీకు ఇప్పుడు డెకరేట్ చేసి చూపిస్తాను. ఓకే, ఓ మనం కావాలనుకుంటే మీరు ప్లెయిన్ గా ఇలా చాలు అనుకుంటే ఇలా పెట్టేసుకోండి. లేదు ఇంకా బ్యూటిఫుల్ గా ఉండాలి, లేకపోతే ఎవరికైనా గిఫ్ట్ చేయాలి, లేకపోతే మనకి అందంగా కనబడాలి అనుకుంటే ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా ముందు మిడిల్ లో లూప్ పెట్టుకొని ఇలా ఒక కుందన్స్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇది చక్కగా ఈజీగా ఉంటుంది తీయడానికి. ఈజీగా ఉంటుంది. దీన్ని ఇంకా డెకరేట్ చేసుకోవచ్చు మనం. కానీ ఇవి పాడవడం అలా ఏమి ఉండదు కదండి? ఇలా గ్లూ పెట్టుకొని కావాల్సిన కుందన్స్ డిఫరెంట్ కుందన్స్ స్టిక్ చేసుకోవడమే. చక్కగా మీ ఇష్టం అండి. ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ ఏంటంటే ఇలానే చేసుకోవచ్చు, లేదంటే కలర్స్ కూడా దొరుకుతాయి. మనం బాక్సెస్ కూడా మనం ఎంత సైజ్ కావాలో మనం డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు. కొన్ని థింగ్స్ ఉంటాయి సపరేట్ గా ఒకటే బాక్స్ లో పెట్టి దాయాలి అనుకుంటాం. అప్పుడు ఫస్ట్ అది ఎంత ఉందో చూసుకొని ఇంత, లేకపోతే ఇంకొంచెం పెద్ద బాక్స్ అలా కూడా చేసుకోవచ్చు. మనం పార్టీషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకో స్టిక్ ఇందులో జాయిన్ చేసుకొని 2 బాక్సెస్. ఇలా దీనికి మనం ఇప్పుడు ఇట్లా కలర్ టిప్స్ తోని ఇంకా డెకరేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు చేసి చూపిస్తాను ఆ కలర్ టిప్ డెకరేషన్. ఓకే, సో ఇది ఇప్పుడు ఇలా డెకరేట్ చేసేస్తే అయిపోతుంది లిడ్ మన. ఓకే, ఇలా 2 సైడ్స్ పెట్టుకోవచ్చు మనం, మన ఇష్టం. 2 సైడ్స్ లేదంటే 4 సైడ్స్ పెట్టుకోవచ్చు. మన క్రియేటివిటీ బట్టి ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా తయారు చేసిన నా దగ్గర ఉంది, దాన్ని నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, చాలా బాగుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇది ఫ్లవర్ వైజ్ అండి. మనం స్టిక్స్ ని యూజ్ చేసి ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఫ్లవర్ వైజ్. అవును, ఫ్రిడ్జ్ పైన ఎక్కడైనా పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది. అదే మీరు అన్నట్టు ఒకసారి మనం స్టార్ట్ చేస్తే మన ఆలోచనలు బట్టి చక్కగా మంచి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. మనం తీసుకోవాలంటే బోల్డ్ రేట్ అవుతుంటాయి బయట కొనాలంటే. కానీ మనం నిజంగా ఆలోచించి ఒక 5 నిమిషాలు టైం కేటాయించినట్టయితే అందమైన వస్తువుల్ని చాలా తక్కువ టైంలో తక్కువ డబ్బులతో మనమే చేసుకోవచ్చు. కానీ ఎలా ఏంటి అనేది తెలియాలి. సో ఈ రోజు మా సకల చూడండి చేయండి చూస్తే అది కూడా తెలిసిపోతుంది. నిజంగానే, ఎందుకంటే చాలా మందికి నిజంగా చూడండి చేయండి చాలా ఉపాధి కూడా అయింది. సో విద్య గారు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ సఖీ వారికి చాలా థ్యాంక్స్. చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. నిజంగా సమస్యలన్నింటికీ చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిగలరు. సమస్యలు లేని వాళ్ళు ఎవరూ ఈ భూమి మీద లేరు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటారు. జీవితం అంటే సమస్యలను చూసి భయపడ్డం కాదు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే. గెలిచే వరకు పోరాడమే. ఎన్ని ఓటములు వచ్చినా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ గెలుపు బాటలు వేసుకోవడమే జీవితం. కానీ
ఇంత విశ్లేషణ, ఆలోచన, వివేకం అందరికీ అన్ని సమయాల్లో తట్టకపోవచ్చు. ఈ ప్రపంచంలో మనిషి బతకాలంటే అన్నింటికన్నా ముఖ్యంగా కావాల్సింది ధైర్యం. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా మనలో ధైర్యం ఉన్నంతకాలం అవి మనల్ని ఏమీ చేయలేవు. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.